కృష్ణా జిల్లా మచిలీపట్నంకు మహర్దశ పట్టనుంది. త్వరలోనే ఈ ప్రాంతంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు సంబంధించిన ఆయిల్ రిఫైనరీ శుద్ధి కర్మాగారం ఏర్పాటు కానుంది. ఈ మేరకు విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సులో ఎంఓయూ కుదిరినట్టు సమాచారం. తొలుత ఈ కంపెనీని ప్రకాశం జిల్లా రామాయపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడు ఈ కంపెనీని మచిలీపట్నంలో ఏర్పాటు చేయనుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సహకరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక మచిలీపట్నంలో ఆయిల్ రిఫైనరీ శుద్ధి కర్మాగారం ఏర్పాటవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి, బీపీఎల్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఈ ప్రాంతంలో నెలకొల్పడానికి ఎంత ఖర్చు అవుతుంది? మచిలీపట్నంకు ఒక వరం ఇచ్చింది విశాఖపట్నం సదస్సు. విశాఖపట్నంలో జరిగిన సదస్సులో మచిలీపట్నంకి ఏదైతే ఉందో బీపీఎల్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ మళ్ళా ఎంఓయూ కుదిరింది. దీని మూలంగా దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులతో మచిలీపట్నంలో ఈ కంపెనీ ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇది ఇంతకు ముందు కూడా మచిలీపట్నం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలంచింది. అయితే అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, ఇది పోర్టుకు దగ్గరగా ఉండాలనేటువంటి నిర్మాణమైన పూర్తయిన పోర్టు దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా రామాయపట్నంకు అక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ వైజాగ్ సదస్సు మచిలీపట్నంలో వరించడంతో ఈ ప్రాంతం అంతా కూడా, మచిలీపట్నంతో పాటు కృష్ణా జిల్లా అట్లా కోస్తా ప్రాంతం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. కృష్ణారావు, ఈ కంపెనీ ఏర్పాటుతో ఉపయోగాలు ఏంటనంటే ఏం చెప్తారు? మచిలీపట్నం ఇప్పుడు గత శతాబ్దాలుగా మచిలీపట్నం చరిత్ర ఉన్నప్పుడు కూడా గత కొంతకాలంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కానీ, అంతకు ముందు కొల్లు రవీంద్ర మంత్రి అయినప్పటి నుంచి కూడా మచిలీపట్నంలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అప్పట్లోనే మచిలీపట్నం పోర్టు కోసం ప్రయత్నాలు జరిగినాయి. అప్పుడు ముడా ఏర్పాటు చేసి మచిలీపట్నం పోర్టు కోసం భూములు తీసుకోవటం, వాటిని రైతుల నుంచి ఆ భూములు సేకరించడం కోసం జరిగింది. ఒక పక్క మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆయిల్ రిఫైనరీ కంపెనీ రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. మచిలీపట్నం కాకుండా ఈ ప్రాంత యువతకు ఇది ఒక ఆశాకిరణంగా ఉంది. అయితే ఇక్కడ ఈ కంపెనీ ద్వారా జరిగే ఉత్పత్తులు ఏంటి? ఈ ఆయిల్ రిఫైనరీ కంపెనీ అనేది చాలా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. దీన్ని మనం పరిశీలిస్తే బాంబే అభివృద్ధి చెందడంలో కానీ, ఇంకా మిగతా పెద్ద పెద్ద నగరాలు ఈ సముద్ర తీర ప్రాంతాలు అభివృద్ధి చెందడంలో ఈ రిఫైనరీ కంపెనీలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆయిల్ రిఫైనరీలో పెట్రోల్ తో పాటు గ్యాస్,
ఈజు వగైరా ఉత్పత్తులు దీని ద్వారా జరుగుతాయి ఇక్కడ. దీనికి చాలా మిషనరీ అట్లాగే మ్యాన్ పవర్ అవసరం అవుతుంది. అట్లాగే ప్రైవేటు వ్యక్తులకు కూడా, బయట వ్యక్తులు పబ్లిక్ తో పాటు వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మెయిన్ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఈ కంపెనీ చాలా దోహదపడుతుంది. ఎస్ కృష్ణారావు, మచిలీపట్నంకి దక్కదు అని అనుకున్న ఈ కంపెనీ మళ్ళీ తిరిగి రావడంతో ప్రజలు ఏ విధంగా అంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఇదే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న అంశం. విశాఖపట్నంలో 2 రోజులు జరిగిన సదస్సుల్లో ఎన్నో దాదాపు 11 లక్షల వేల కోట్ల రూపాయలు ఈ పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఏర్పడింది. దాంట్లో మచిలీపట్నం కూడా వరం దక్కడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, లోకల్ గా స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి వీళ్ళందరూ కూడా మచిలీపట్నం మీద ఉన్నటువంటి మచిలీపట్నాన్ని వీళ్ళందరూ సార్లు సందర్శించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు 50,000 కోట్లతో ఆయిల్ రిఫైనరీ కంపెనీ మచిలీపట్నానికి ఎంఓయూ కుదరడం పట్ల అందరూ కూడా మనస్ఫూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం కి అట్లాగే ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్రకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నారు మంచిగా మచిలీపట్నం ప్రజలు. ఎస్, థ్యాంక్ యూ కృష్ణారావు. థ్యాంక్ యూ.